హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చిక్కుడుగాయతోని ఫ్రై చేసి చూడండి. టేస్ట్ సూపర్ అండి. ఈ ఒక్క ఫ్రై ఉంటే చాలండి. వేరే కూరతోనే పని లేదండి. వేడి వేడిగా అన్నం గాని, చపాతీ గాని చేసుకునేసి దీన్ని ఒక్క గంటి అలా యేసుకునేసి అలా తీసుకొని తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఎలా చేయాలో, ఎలా చేశానో చూద్దామా? ముందుగా మనం చిక్కుడుగాయలని శుభ్రంగా ఒలుచుకోవాలండి. ఇవి ఈ విధంగా విడదీసి మాత్రమే కంపల్సరీ ఒలుచుకోవాలండి. ఎందుకంటే లోపల అప్పుడప్పుడు పురుగు గూడా ఉంటుంది. ఓకేనా? ఆ టైపు శుభ్రంగా కడిగి ఇలా ఒలిసిన తరువాత ఇలా ఒలిసినవన్నీ తీసుకునేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్‌లో వేసుకోవాలండి. కానీ ఇవి ఒలిచేటప్పుడు మాత్రం జాగ్రత్త. ప్రతిదీ ఇలా విడదీసి మరీ ఒలుచుకోవాలండి. ఓకేనా? ఈ టైప్ ఒలిసి అన్నీ ఏసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుందాం. దాదాపు 2 గ్లాసుల వరకు. ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకునేసి, ఒక టేబుల్ స్పూను ఆయిల్ కూడా అందులో వేసుకునేసి, ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మూత కూడా ఏందంటే రబ్బరు ఇవన్నీ చెక్ చేసుకొని పెట్టాలా. ఎందుకంటే మనకు విజిల్స్ రావాలి కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్‌ని పెట్టి దాదాపు ఒక 3 విజిల్స్ వరకు రానిచ్చుకోవాలండి. ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం ఎలా ఉడికాయా ఏం కథ అన్నది. సూపర్గా ఉడికిపోతాయండి. అది మనకి ఎలా తెలుస్తుందంటే ఇలా కొంచెం తీసుకునేసి ఏదైనా ఒక గింజను కానీ ఇలా ఉండే ఆ తోలును కానీ అలా కొద్దిగా నొక్కామంటే మనకు అర్థమైపోతుంది ఇలా ఉడికాయండి. ఓకేనా? ఈ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవి తీసి పక్కనైతే పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి దాంట్లో దాదాపు ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ పప్పులు వేసుకొని వాటిని కొంచెం ఎరడాలుగా వేగనిచ్చుకోవాలండి. ఇవేంటంటే కొంచెం మందపాటి వస్తువు కాబట్టి సన్న మంట మీద లోపల వరకు వేగేదాకా అలా వేగనిచ్చుకొని ఇప్పుడు శనగపప్పు వేసుకుందామండి. ఓకేనా? ఇది తినే శనగలు, పచ్చెనగపప్పు కాదు. ఓకే. ఇప్పుడు ఇవి కూడా మంచి ఎర్రగా ఎరడాలుగా వచ్చే విధంగా సన్న మంట మీద ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి ఒక మిక్సీ జారీ తీసుకునేసి మిక్సీ జారీలో అయితే ఇవన్నీ వేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే గింజలు ఫ్రై చేసినప్పుడు వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. వేసిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే కారం వేసుకోవాలి. ఎందుకంటే స్పైసీ సరిపోయే విధంగా. దీనిలో వెల్లుల్లిపాయ కూడా ఒక గడ్డ వరకు విడదీసి వేసుకోవచ్చు. చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకునేసి ఇలా పొడి కొట్టి పెట్టుకోవాలి. చూడండి ఈ టైప్లో వస్తుంది మనకి. ఓకేనా? ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. దీన్ని మళ్ళీ ఎలా వాడాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో దాదాపు ఒక 3 గంటల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని దాన్ని కొంచెం అలా వేడెక్కనిచ్చి కాస్త అలా అనేసి లైట్గా అలా ఎర్రగా అయ్యేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు ఒక 2 లేదా 3 మధ్యలోకి ఇరిసి అందులో వేసుకునేసి వీటిని కూడా లైట్గా ఎర్రగా కానివ్వాలి. ఇలా ఎర్రగా అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయల్ని ఇవన్నిటిని కూడా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అది మంట మీడియంలో ఉంచుకొని ఇప్పుడు ఇందాక ఉడకబెట్టిన ఈ చిక్కుడుకాయ దబ్బలన్నీ దీంట్లో వేసేసుకోవాలి. అవి కూడా ఏంటంటే కొంచెం నీళ్లు వడవనిచ్చి వేసుకుంటే బాగుంటుందండి. నీళ్ళతోని దేవేయకుండా. ఓకేనా? ఇవి కొంచెం జాలి గెంట్లో ఈ ఉడికిన తర్వాత జాలి గెంట్లోకి తీసి పెట్టుకుంటే నీళ్లు పూర్తిగా ఒడిసిపోతాయి. ఒడిసిన తర్వాత అప్పుడు మనం దీంట్లో తీసి వేసుకుంటే ఫ్రైలో బాగుంటుంది. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఇలా బాగా తిరగేసుకుంటూ ఈ ఆనియన్లో ఈ ఆయిల్ ఏంటంటే వీటిని కొంచెం బాగా ఫ్రై కానివ్వాలి. ఇవేంటంటే ఈ దప్పలన్నీ ప్రతి ఒక్కటి కూడా బాగా ఉడుకున్నాయి కాబట్టి అవి కొంచెం వాడిన విధంగా కొంచెం అలా వేగనిచ్చుకోవాలండి. చూడండి ఈ టైప్లో దానికి ఒక 2-3 నిమిషాలు అయితే సమయం పడుతుంది సన్న మంట మీద ఇలా వాడనిచ్చి ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ పొడిని అయితే దీంట్లో వేసేసుకునేసి ఇలా తిరగేసుకుంటూనే సన్న మంట మీద దీన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు అయితే
మనం ఫ్రై చేసుకోవాలా. ఎప్పుడైనా సరే ఇలాంటి పొడులేసినప్పుడు మాత్రం మంట హైలో ఉంచనే వద్దు. మంట లోలో ఉంచుకునేసి ఈ టైప్‌లో తిరిగేసుకుంటూ ఇవి గుజ్జుగా గాకుండా కొంచెం అల్కవుగా తిరిగేసుకుంటూ ఈ టైపు ఫ్రై చేసుకోవాలా. అప్పుడేందంటే ఇది దబ్బ దబ్బగా చూడటానికి చాలా బాగుంటుంది. ఓకేనా? చూడండి ఎలా ఉందో. ఈ టైప్‌లో మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఈ విధంగా చేస్తే వేడి వేడి అన్నంలోకి గానీ, చపాతీలోకి గానీ, ఇంకా వేరే పప్పు చేసినా, సాంబార్ చేసినా, ఏది చేసినా దాని పక్కన ఇది కాస్త వేసుకొని తిన్నా గూడా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుందండి. ఈ టైప్‌లో చేసి చూడండి. రుచి మాత్రం అద్భుతమండి. ఇంకా చపాతీ చేసుకునేసి, అలా ఒక్క ముక్క తుంచుకునేసి, అలా అద్దుకొని, ఇలా తీసుకొనేసి తింటుంటే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి. ఈ టైప్‌లో ఖచ్చితం ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ పందిరి చిక్కుళ్ళు మాత్రం కొంచెం గింజలుగా ఉండేటివి తీసుకోండి. రుచి చాలా బాగుంటుంది. అంటే గింజ తక్కువగా ఉండేది కాకుండా కొంచెం ఎక్కువగా ఉండేది తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా?